హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణ ప్రియ. మా పప్పి పెళ్లి వేడుకలు స్టార్ట్ అయ్యాయి. మొట్టమొదటి రోజు అండి పెళ్లి కూతురు చేయడం. చూసారా, దానికి ముగ్గురు తోడపెళ్లి కూతుర్లను కూర్చోబెట్టాము. ముగ్గురిని పెళ్లి కూతుర్లను చేసి బట్టలు పెడుతున్నారు. ముగ్గురికి బట్టలు పెట్టారనమాట. దీని తర్వాత ఇంకా బట్టలు కట్టుకుని వచ్చాక పసుపు దంచడం, హారతి ఇవ్వడం ఇవన్నీ మొదలవుతాయి అన్నమాట. ఒక్కో రోజు ముగ్గురు చేశారు పంచుకుని. చూసారా, ఒక శారీ కట్టుకున్న వచ్చాక రెడీ అయ్యి హారతి ఇస్తున్నారనమాట. ఈరోజే బిజీగా అన్ని అకేషన్స్ ఒకే రోజు జరిగాయండి. పందిరేయటం తర్వాత ఇప్పుడు పెళ్లి కూతురుని చేయడం తర్వాత హల్దీ తర్వాత గాజులేయడం తర్వాత నైట్ సంగీత్, ఇవన్నీ ఒకే రోజు ఫటాఫట్ చేసేసాం అనమాట. ఎందుకంటే మధ్యలో కొంచెం పెళ్ళికి దీనికి ముందు కొంచెం రెస్ట్ ఇద్దామనే ఆలోచనతో ఒకే రోజు అలా చేసాం. డెకరేషన్ చూసారా, అరిటాకులతో చాలా బాగా చేశారు. చాలామంది వచ్చారు. మా ఫ్యామిలీయే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. సో అందరు వచ్చారు. అందువల్ల ఏంటంటే ఇది ఇందాక పెట్టిన పెళ్లి పందిరి వేశారు కదా, ముందు చేసిన వేడుక అనమాట. ఈ పెళ్లి పందిరి కూడా చాలా బాగా వేశారు. చూడండి ఎంత బాగుందో, చక్కగా ముందున్న స్పేషియస్ ఖాళీ ప్లేస్ అనమాట. ఈ అందంగా అలంకరణలోనే అందం వచ్చేస్తుందండి. పెళ్లి కళ అంటారు కదా, అది మొదలైపోయింది. చాలా బాగుంది. చక్కగా ప్రతి వాళ్ళకి పెళ్ళి అనేది ఒక మంచి వేడుక. ఈ వేడుకలో ఏంటంటే అన్ని కుటుంబాలు కలవడం, దగ్గర బంధువులు, దూర బంధువులు అందరినీ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంటుంది. అదొక మంచి పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది కదా. చూసారండి, మా ముగ్గురు తోట పెళ్లి కూతుర్ని, మా పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి రెడీ చేశారు. ఫోటోషూట్ అంతా మొదలైంది. పెళ్లి కూతురికి తగిన ఏర్పాట్లు, ముస్తాబు అంతా చేస్తున్నారు. చూసారా, ఆ పువ్వుల డెకరేషన్ అది చేశారు. ఇంట్లోనే చేశారు అనమాట. లోపల హాల్లో చేశారు. చూడండి, పెళ్లి కూతురు బొట్టు పెట్టడం, బొగ్గ చుక్క పెట్టడం, పసుపు దంచడం, ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు జరుగుతాయి. సన్నాయి మేళం వచ్చింది. అందరూ అక్కడే ఇరుక్కుని చేసేసాము. చూసారా, నేను వీడియో తీస్తుంటే నాకు అందరూ ఇంచక్క పోజ్ ఇస్తున్నారు అనమాట. మా వాళ్ళందరూ ఎంత సంతోషంగా హ్యాపీగా ఉన్నారో చూడండి. ఫోటోగ్రాఫర్స్ మధ్యలో మేము వీడియో మాతో వాళ్ళతో సమానంగా నేను వీడియోలు తీసుకోవడానికి ప్లేస్ చూసుకుంటూ తీశానమాట. చాలా బాగా వచ్చిందనే అనుకుంటున్నాను. చూడండి, కళ్యాణం బొట్టు పెట్టి బొగ్గ చుక్క పెడుతున్నారు. అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు వీడియోలు తీసుకోవడం, తగినట్టు ఫొటోస్ తీసుకోవడం అన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా పసుపు దంచే కార్యక్రమం కూడా వస్తుంది. చూసారా, దాన్ని పెళ్లి కూతురు ఎంత అందంగా ముస్తాబైందో. మా పప్పి చాలా బాగుంటుందండి. గుడ్ లుకింగ్, చాలా అందంగా ఉంటుంది పిల్ల. సో ఏం చేసినా, దానికి ఏ కలర్ కట్టినా, ఏ రకంగా అలంకరణ చేసినా బాగా సూట్ అవుతుంది అనమాట. రోలుని తెచ్చి దాన్ని కూడా అక్కడ పెట్టే వస్తువులన్నింటికీ అలంకరించాము. తోడ పెళ్లి కూతుళ్ళకు కూడా బొగ్గ చుక్క, పారాణి అన్నీ పెడుతున్నారు. పిల్లలు ముగ్గురు ఉన్నారనమాట, ఆడపిల్లలు. అందరూ చేయించుకున్నారండి చక్కగా. ముగ్గురు ముస్తాబంతా చేయించుకున్నారు. ఇది మెయిన్ తోడపెళ్లి కూతుళ్ళకి ఇది ఒక మెయిన్ పండగ లాంటిది అనమాట. ఎందుకంటే కూడా పెళ్లి కూతురు చేసిన రోజులు కూడా ఎవరో ఒకళ్ళు తోడ పెళ్లి కూతురు ఉండాలి కదా. అందుకని వాళ్ళని పీటల మీద కూర్చోబెట్టాలి, వాళ్ళకి హారతి ఇవ్వాలి, వాళ్ళకి కొత్త బట్టలు ఇవ్వాలి. ముఖ్యంగా స్థిరంగా పీటల మీద కూర్చోగలగాలి. కళ్యాణం బొట్టు పెడుతోంది చూడండి వాళ్ళ అమ్మ. పైన చేసిన అలంకరణ అండి ఇది. ఫ్లవర్ డెకరేషన్ అనమాట. అరిటాకులతోనూ ఫ్లవర్స్తోనూ చేశారు. మొదలైందండి. ఆ ముస్తాబు అంతా చేసేసాక హారతి ఇచ్చి అక్షింతలేసి పారాణి కూడా పెడతారు. ఇప్పుడు
పారాయణ పెట్టాలి కదా, నలుగురికి కలిపి పారాయణ పెడతారు. అందరూ ఆశీర్వాదం అక్షింతలు వేసేటప్పుడు అందరూ ఒకటిగా నించుని చక్కగా ఫొటోస్కి పోజ్ ఇచ్చి మంచిగా చేసామని అనుకుంటున్నాము. ఇల్లంతా ఫ్లవర్ డెకరేషన్ అండి, కళకళలాడుతూ చాలా అందంగా ఉంది. ఒక్కొక్కళ్ళు ఏదో సినిమాలో చెప్తారు చూసారా, పట్టు చీర రెపరెపలు నగలు అలంకరణ అని, అలా కనిపించింది నిండుగా ఇల్లంతా చక్కగాను కలర్ఫుల్గా. అదిగో పారాయణ పెడుతున్నారు పెళ్ళి కూతురికి. దీని తర్వాత మళ్ళీ హారతి ఇచ్చి పసుపు దంచడం మొదలు పెడతారండి. ఫోటోగ్రాఫర్స్ మధ్యలో మమ్మల్ని అందరినీ జరగండి జరగండి మాకు ఛాన్స్ ఇవ్వండి అంటూ మమ్మల్ని తోస్తున్నారు. అగో చూసారా, తనకి ఎలా కావాలో స్టిల్స్కి తగినట్టు అమర్చుకుంటున్నారు అనమాట థింగ్స్ అన్నీను. వాళ్ళకి కొంచెం ప్లేస్ కంజెస్టెడ్ అయినందువల్ల కొంచెం ఇబ్బంది అయింది, కానీ చక్కగా కవర్ చేసి చాలా బాగా తీశాడు మా రోహిత్ అనే మంచి ఫోటోగ్రాఫర్ అనమాట. జరుగుతున్న ప్రతి అకేషన్స్కి ఆ అబ్బాయే వస్తున్నాడు. మా పిల్లల సర్కిల్లో ఒక పిల్లాడు అనమాట, మంచి డాన్సర్ కూడా, డ్యాన్స్ కూడా బాగా చేస్తాడండి. చేసి అందరు వేసేసాక ఒక చివరి వేస్తాడు ఒక 2-3 స్టెప్స్, కానీ చాలా బాగా వేస్తాడు అనమాట మా రోహిత్. ఇదిగో చూసారా, వచ్చిన పేరెంట్ వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళ అమ్మ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతోంది. చక్కగా మొదలైంది వేడుక అని చెప్పి జరుగుతుంది కదండి. తల్లి తండ్రికి ఆటోమేటిక్గా ఎమోషనల్గానే ఉంటుంది. ఎందుకంటే పెళ్ళి అవుతోంది అనే ఒక సంతోషం ఉంటుంది, ఒక పక్క పిల్లని అత్తారింటికి పంపించేస్తాము అనే బాధ కూడా ఉంటుంది. ఈ పెళ్ళి అనేది నిజంగా చాలా ఒక గొప్ప వేడుక అండి. ప్రతి పెళ్ళిలో ప్రతి స్టెప్పు విలువైనది, ప్రతిదీ ఒక ట్రెడిషన్తో ముడిపడి ఉంటుంది కదా. ఆ పద్ధతిని నేర్చుకోవడం, దానికి తగినట్టు కరెక్ట్గా చెయ్యగలగడం కూడా ఒక గొప్ప విశేషం. ఎందుకంటే చెయ్యాలండి, ప్రతి వేడుక చెయ్యాలి. చేస్తేనే దాని అందం, దాని విలువ, దాని ప్రాముఖ్యత తెలుస్తుంది. ముఖ్యంగా మనం చేయాల్సిన ప్రతి విషయము, ప్రతి పద్ధతి ఎందుకు ఫాలో అవ్వాలండి? భావితరాల వాళ్ళ కోసమే ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం చేస్తేనే చేసింది చూసి నేర్చుకుని పిల్లలు ఇలా చేశారు, మన పెద్దవాళ్ళు ఇలా చేస్తారు, దీనికంటూ ఒక్కో వేడుకకి ఒక్కో పద్ధతి ఉంది, అది మనం చూసాము, సో మనము అది చెయ్యాలి. మనం చేస్తే మన పిల్లలు నేర్చుకుంటారు, అలా తరతరాలు నేర్చుకుంటారండి. ఇప్పుడు పిల్లలకి అసలు ఏమి ఇంట్రెస్ట్ ఉంది, ఏమి ఇంట్రెస్ట్ లేదు అని కూడా చెప్పలేకపోతున్నాము. చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో ఉండట్లేదండి పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఈ టైం ఫ్యాక్టర్ ఒకటి ఎక్కువైపోతుంది. సెకండ్, అదర్ యాక్టివిటీస్ ఎక్కువైపోతున్నాయి. తల్లిదండ్రులు బాధ్యతగా చెప్పి ఒప్పించి కొంచెం సేపు అయినా ఆ దేవుడు, పూజ, వ్యవహారం, ఒక పద్ధతి, ఒక ట్రెడిషన్, ఇది ఇలా చెయ్యాలంటే దాన్ని అలా ఫాలో అయిపోవడం వల్ల మంచి జరుగుతుంది అంటే చేయడంలో తప్పు లేదు కదండి. చెయ్యాలి, చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. ఇది ప్రతి వీడియోలోనూ నేను సాధారణంగా చెప్తూనే ఉంటాను. ఎందుకంటే మన పద్ధతులు చక్కగా సాంప్రదాయానికి విలువ ఇవ్వాలి అనే ఒక తీవ్రమైన ఆకాంక్ష, అంతే తప్ప వేరేం లేదు. మా పిల్లలందరూ కూడా నన్ను అంటూ ఉంటారు, అమ్ములు పిన్ని చాలా చేదస్తాం అని అంటూ ఉంటారు. వెనకాల మాటలు వినబడుతూ ఉంటాయి నాకు అనేవి. కాకపోతే ఏంటంటే నాకు ఒక ఆశ, మనతో ఇప్పుడు మా జనరేషన్ అనేది మధ్యలో ఉన్న జనరేషన్ వల్ల, మా పెద్దవాళ్ళు చేయడం వల్ల, మేము తెలుసుకున్న కొన్ని విషయాల వల్ల చేయగలుగుతామండి. ఎందుకంటే అప్పుడు కూడా మా తరంలో, మేము చిన్నతనంలో ఫ్యామిలీస్ అన్నీ ఉమ్మడి కుటుంబాలు, చక్కగా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఒక ఫ్యామిలీలోనే చాలామంది ఉండేవాళ్ళం, అన్నీ చేస్తూ ఉండేవారు. కాబట్టి ఈ మాత్రం మన పిల్లలకి చేయగలమనే ఒక కాన్ఫిడెన్స్తో చేస్తాము, చెప్తాము. మన పిల్లలు అనే ఒక ఇదనమాట. నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు తెలుసుకుంటేనే నెక్స్ట్ జనరేషన్ అప్గ్రేడ్ అవుతారు. కానీ వీళ్ళు
వీళ్ళే తెలుసుకోకపోతే, వీళ్ళకే ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళ పిల్లలకి ఇంకేమీ తెలియదండి. అదొక్కటే బాధగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలందరూ ఈ జనరేషన్ పిల్లలందరూ ఎంత ఫార్వర్డ్గా ఉన్నా, ఎంత టెక్నాలజీ అప్డేట్ అయ్యి టెక్నికల్గా ఎంత ఫార్వర్డ్గా ఉన్నా కనీసం ట్రెడిషన్ అని ఒక క్షణం వచ్చేటప్పుడు చక్కగా ఆ ట్రెడిషన్ని ఫాలో అవుతూ ఉంటే మిగిలి ఉన్న పెద్దవాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అది పిల్లలు అర్థం చేసుకుంటే దానంత సంతోషం ఇంకోటి ఏమీ లేదండి. తెలుసుకోవాలి, ప్రతి పద్ధతి తెలియాలి. ఒక పూజ పునస్కారం ఎప్పుడు జరుగుతుంది, ఎలా చేస్తారు, ఏ రకంగా చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. చెప్తూ ఉంటే విసుగ్గా అనిపించవచ్చు, కానీ ఆ క్షణం వచ్చేటప్పుడు పెద్దవాళ్ళం ఎవరు ఎన్ని రోజులు ఉంటాం అనేది చెప్పలేమండి. ఒక్కో క్షణంలో చెప్పడానికి కూడా ఎవరూ లేరు అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అది తెలీదు, ఆ క్షణం ఫీల్ అయినప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. అది లేకుండా ఉంటుందని ఒక సంతోషంగా ఉండాలి. పిల్లలన్నీ ప్రతిదీ తెలుసుకోవాలి. వాళ్ళ తరాలకి భావితరాలకి ఈ సంప్రదాయ విలువలని చెప్పించి చేయించుకోగలగాలి అని ఒక్క కోరిక తప్ప దీంట్లో వేరే ఏం లేదండి, పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని. కానీ పిల్లలందరూ కూడా ఈ జనరేషన్ ప్రతి వాళ్ళకి చెప్తున్నాను నేను, దయచేసి ప్రతి ట్రెడిషన్ను ఫాలో అవ్వండి. ప్రతి దానికి ఒక్కో సైంటిఫిక్ రీజన్ కూడా ఒక్కో ట్రెడిషన్కి ఒక్కో రీజన్ ఉంటుంది. కొన్ని ఫాలో అవడం వల్ల మంచిది అని ఆశపడుతున్నాను. అగైన్ వీడియో ఫార్వర్డ్ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను అలా చెప్తూ ఉంటాను కానీ వీడియో ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే అన్ని రకాల వేడుకలు సాంప్రదాయబద్ధంగా చేతనైనంత వరకు మిస్ అవ్వకుండా అన్నీ దగ్గరుండి చేశాము. పారాణి పెడుతున్నారు చక్కగా. ఈ పారాణిలో కూడా ఎంతో ఇది ఉంటుందండి. ఆ పారాణి పెట్టడం వల్ల కూడా దీంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. అలా నొక్కి వేళ్ళు అదిమి అందువల్ల వాటి వల్ల కూడా చక్కగా అన్ని నర్వస్ యాక్టివేట్ అవుతాయని చెప్తారు. గోరింటాకు పెట్టడం కూడా ఒక వేడుకగా చేయడంలో ఉద్దేశం అదేను. అదిగో చూసారా, పసుపు దంచడం మొదలైందండి. నేను ఈ పసుపు దంచడంలో నేను ఒక పసుపు దంచే ముత్తైదువులను ఒక వీడియో కూడా చేశాను, షార్ట్లో పెట్టాను, చూసే ఉంటారు. దానికి దీనికి ఎంతో తేడా ఉంది చూసారా. అక్కడ మా పప్పి కజిన్స్ అందరూ చేసిన వేడుక అది. ఎంత బాగుంటుందండి, చాలా బాగుంది. చక్కగా మగపిల్లలు కూడా పోటేస్తుంటే ఎంతో బాగుంది. ఇప్పుడు చూడండి, ముగ్గురు చొప్పున పసుపు దంచాము. చాలా బాగుంది, ఎంత బాగుందో చూసారా. పసుపు దంచడంలో కూడా ఇప్పుడు ఈ పసుపుని మళ్ళీ మంగళ స్నానాలు చేసేటప్పుడు ఆ పసుపుని రాసి వాడతాం అన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. చాలా బాగుంది. ప్రతి వేడుక అందరికీ తెలిసే ఉంటుందండి, కానీ ఏంటంటే దాన్ని ఇంకొకళ్ళు చేస్తున్నప్పుడు చూస్తుంటే మనకు అదొక ఆనందంగా ఉంటుంది, సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. పదే ప్రతి వేడుకలోనూ ప్రతి సాంప్రదాయం ఇమిడి ఉంటుంది. అది చేయిస్తే ఎంతో సంతోషం. ఇది ఒక్కటే చెప్పగలిగేది ఫైనల్గా ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ గాజులు వేయడం అండి. గాజులు వేస్తున్నారు మా పిల్లలు, చూసారా, గాజులు వేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇందులో మళ్ళీ సైజులు ఉంటాయన్నమాట. ఈ పెళ్ళికి వచ్చిన ముత్తైదువులందరికీ గాజులు వేయడం చాలా పెద్ద వేడుక, చాలా ముఖ్యమైన విషయం కూడా. ఎందుకంటే రకరకాల సైజులు చూసారా, ఎన్ని రకాలుగా పెట్టి 2, 2, 2, 3, 2, 2, 2, 4, 2, 6 ఇన్ని 2, 8 4 రకాల సైజులు చక్కగా అన్నీ. పెళ్ళి కదండి, రెడ్ గాజులు గ్రీన్ గాజులు ఇవే ఉంటాయన్నమాట. ఇంతకు మించి వేరే కలర్స్ ఎక్కువ తీసుకోరు. మహా అయితే సైడ్ వేయడానికి ఎల్లో బ్యాంగిల్స్ ఉంటాయి. మా పప్పికి గాజులు వేస్తున్నారు చూసారా మా అమ్మాయి, అటుపక్క పప్పి ఫ్రెండ్ ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఇవన్నీ సైజులు విడగొట్టి, పాపం ఫ్రెండ్స్ సర్కిల్లో పిల్లలు ముందు రోజు వచ్చి సైజులన్నీ విడగొట్టి చక్కగా నీట్గా అరేంజ్ చేసి ఈ గాజులు వేయడంలో చక్కగా అరేంజ్ చేసి ఇచ్చారనమాట. వాటిని ఆర్డర్ పరంగా అరేంజ్ చేసి చక్కగా సెగ్రిగేట్ చేశారు. కొన్ని పగిలిపోయినవి అవి ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తారనమాట. ఈ గాజులు వేయడంలో కూడా పెళ్ళిలోనే కాదండి, ఈవెన్ మనం ఒక తాంబూలంలో కూడా గాజులు పెట్టి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం, చాలా పవిత్రమైన విషయం, చాలా పవర్ఫుల్గా, చాలా పాజిటివిటీ క్రియేట్ చేసే ఒక మంచి
వైబ్రేషన్ అనమాట గాజులు అనేది. అది చెప్తారు పెద్దవాళ్ళు, తాంబూలం పెట్టేటప్పుడు 2 గాజులు కూడా పెట్టి ఇవ్వండి అని. అది కూడా ప్రతి వాళ్ళు వచ్చి చక్కగా గాజులు వేయించుకుంటారు. పెళ్ళి అయ్యేదాకా ఆ గాజులు శబ్దం కూడా పందిట్లో అందరి చేతులకి వినపడుతూ ఉంటుంది. క్లియర్గా కొన్ని లేకపోవచ్చు ఇక్కడ, కానీ చాలా బాగా చేశారండి. ఇది కూడా గాజులు వేయటం కూడా ఎంతమంది వచ్చి గాజులన్నీ వేయించుకున్నారు చక్కగా. మాకు ఏంటంటే మా పాప పెళ్ళి వెంటనే నెక్స్ట్ మంత్ మా బాబు పెళ్ళి కంటిన్యూషన్ అనమాట. మేము అకేషనల్గా చేసుకోవడానికి మాకంతా చాలా సందడిగా ఉంది. ఈ నెక్స్ట్ మంత్ అనుకుంటూ మళ్ళీ ఇవే అకేషన్ నెక్స్ట్ పెళ్ళికి కూడా చేసుకోవాలి అని ప్రిపరేషన్లో కొంచెం పక్కకు పెట్టుకుంటూ, సేమ్ థింగ్స్ కదా యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇదే పద్ధతి, పెళ్ళి కొడుకుని చేయడం ఉంటుంది, మళ్ళీ గాజులు వేయించడం ఉంటుంది, పసుపు దంచడం ఉంటుంది, అలాగే హల్దీ ఫంక్షన్ ఉంటుంది. ఇలా అనమాట రకరకాల అందరూ వస్తారు. ఎంత బాగుందో సందడిగా. చూసారా మా ఇల్లు. ఇంకా కంటిన్యూషన్ నేను అంతా ఒకే వీడియో చేసేస్తున్నానండి, ఎందుకంటే సెల్ మెమరీ కూడా సరిపోవట్లేదు నాకు, అందువల్ల అనమాట. చూడండి గాజులు పెట్టి పిల్లల చేత పెళ్లి కూతురు చేత ఇప్పిస్తున్నారనమాట ఆ గాజులు. దానికి ఎంత పురాణాలు చెప్తాయండి గాజుల యొక్క విశిష్టత. అది మళ్ళీ ఇంకో వీడియో చేసి అందరికీ చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి గాజుల ఫంక్షన్ కూడా చాలా బాగుంటుంది. మెహందీ సుమంగళి వస్తువులు అని అంటారు కదా, దాంట్లో ఒకటనమాట గాజులు కూడాను. చాలా బాగుంటుంది. మా పప్పి చేత అందరికీ గాజులు ఇప్పిస్తున్నారు. చూసారా, వచ్చిన వాళ్ళందరూ పెళ్ళి వరకు ఈ గాజులు వేసుకుని చేతికి అలాగే ఉంటాయన్నమాట. ఈ గాజులన్నీ వేసుకుని మేము డ్యాన్సులు కూడా చేసామండి. ఆ వీడియోలు కూడా నాకు రాగానే నేను ఒక్కో వీడియో పెడుతూ ఉంటాను. ఏమండి, దయచేసి నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 సార్లు చెప్తున్నానని అనుకోవద్దు. నేను అందుకే ఏ వీడియోలోనూ ఎక్కువ ఈ మాట చెప్పట్లేదు. కానీ ఇది కొంచెం లెంతీ వీడియో కదా, ప్రాసెస్ లెంతీ, బోరు కొట్టకుండా ఉంటుందని కొంచెం మాట్లాడుతూ కొంచెం నా ఛానల్ ప్రమోషన్ కూడా చేద్దామని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఉంటాను. కానీ చివరి దాకా వీడియో చూడండి, ఎందుకంటే రకరకాల ఫంక్షన్ మీకు ఇందులో కనబడుతుంది. ఎవరైనా తెలుసుకోలేని వాళ్ళు ఉంటే చేస్తారు, ఎలా చేస్తారు అని తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా పిల్లలు ఇలాంటి వీడియోస్ చూసి ట్రెడిషన్ అనేది ఏంటి, ఎలా ఉంటుంది, ఆ ట్రెడిషన్ మనం ఫాలో అవడం వల్ల ఎంత అందంగా ఒక దృశ్యం చిత్రీకరించబడుతుంది, ఎంత అందంగా ఒక ఫంక్షన్ అనేది ప్రాపర్గా ఎంత బాగా చేయగలుగుతాం అనేది దయచేసి తెలుసుకోండి. మీకు ఎంతసేపు ఆఫీసులు, ఉద్యోగాలు, డ్రెస్సులు వేసుకుని తిరగడాలు ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు చూడండి, ప్రతి చోట చీర కనబడుతోంది మీకు. ఈ చీరకట్టు విధానంలో కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. వాటికి కూడా చాలా మంచి వైబ్రేషన్ ఉంటుందండి. తెలుసుకుంటే చాలా మంచిది అని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇంత క్లియర్గా చెప్తున్నాను. దయచేసి వీడియో ఫుల్ చూడండి, మీకు ఒక్కొక్క ట్రెడిషన్ ఒకలా తెలుస్తుందన్నమాట. మా పిల్లలు గాజులు వేసుకుని చక్కగా ఫోజులు ఇస్తున్నారు. చూడండి, గాజులు చూపించడం కోసం ఫొటోస్ దిగుతున్నారు. ఒక్కొక్క చేతికి చూసారా, ఒక్కొక్కళ్ళు గాజులు తిప్పుతూ ఫోజులు అనమాట. చూసారా, నవ్వుతూ చేతులు చూపిస్తుంది. అట్లా ఒక్కొక్కళ్ళు ఆ గాజులు చూడండి ఎన్ని గాజులు ఉన్నాయో. చక్కగా బాగుంది కదా, చూడడానికి కలర్ఫుల్గా ఉంది. చక్కగా ఎంతో బాగుంది, సంతోషంగా అనిపిస్తుంది. కలర్గా గాజులు అనమాట. చూసారా ఎంత బాగుందో. చూస్తూ ఉండండి, అలా ఇంకా పోజులు వస్తాయి. మాకు ఇంకా వీడియో కూడా తీశారు యాక్చువల్గా, గాజులతో డ్యాన్సులు చేసామని చెప్తున్నా కదా. ఇంకా ఇట్లా కూడా ఇంత బాగా జరుగుతున్న ట్రెడిషన్ ఎవరైనా మిస్ చేసుకుంటారండి. చెయ్యకపోతే, ఈ పద్ధతులన్నీ పాటించకపోతే ఎలా ఉంటుంది కదా. చెయ్యాలి, చేస్తేనే సందడి, చేస్తేనే నలుగురు వస్తారు, సందడిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ప్రతి అకేషన్ ఎంజాయ్ చేయగలుగుతాం కదా. బాగుంటుంది కదా అలా చేసేవన్నీ. ఎంత బాగుంటాయండి, చక్కగా నలుగురు వస్తారు సందడిగా. చక్కగా రకరకాల చీరలు, రకరకాల పువ్వుల అలంకరణ
చక్కగా రకరకాల కలర్ఫుల్గా ఉంటుంది. ఉన్న 2 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అందరిలోనూ సంతోషంగా ఉంటుంది. 10 మందిని చూసాము అనే ఒక ఫీలింగ్, మంచి పాజిటివిటీ వైబ్రేషన్ మంచిగా ఉంటుంది. చూసారా మా పిల్లలు ముగ్గురు చక్కగా గాజులు వేసుకుని ఫోజులు ఇచ్చి, పెళ్లి కూతురుతో సహా గాజులు ఎదురుగుండా వేసుకుని ఫోజులు ఇచ్చి చూపిస్తున్నారు మీకు గాజులన్నీను. బాగుంది కదండి. ఇంకేంటండి, ఈ పెళ్లి సందడి అంతా వీడియోలుగా పెట్టాలి అని అనుకుంటున్నాను. దయచేసి అందరూ సపోర్ట్ చేయండి, చూడండి. పూర్వకాలంలో ఈ పెళ్ళిళ్ళు ఇంకా చూడండి 5 రోజులు 7 రోజులు చేసేవారట. మా పిల్లలు చూసారా డ్యాన్సులు వేస్తున్నారు. మా బాబుని పట్టుకుని డ్యాన్సులు వేస్తున్నారు చూడండి. మా బుజ్జిగాడిని పట్టుకుని పిల్లలు ఎంత బాగా డ్యాన్సులు చేస్తున్నారో. వీళ్ళే మా మెయిన్ కొరియోగ్రాఫర్స్ వీళ్ళే. మాకు ఏమైనా చెప్పిస్తే బాగుంటుంది, మా చేత కూడా చేయిస్తే బాగుంటుంది, కానీ సందడిగా చేస్తున్నారు చూసారా. ఇదేనండి పెళ్ళి సందడి అంటే ఎంత బాగుంటుంది. వెనకాల మళ్ళీ మాకు ఇది అరేంజ్ చేశారు. హల్దీకి రెడీ అవుతాం చూసారా. వెనకాల జరిగేదంతా హల్దీ అనమాట. హల్దీకి కూడా ఎల్లో కలరు, గ్రీన్ కలరు డ్రెస్ కోడ్ అంతా పెట్టారు. హల్దీ స్టార్ట్ చేసి ఇంచుగా ఇదండి డ్రెస్ కోడ్, ఎల్లో కోడ్ అనమాట. మా సందడి అంతా స్టార్ట్ అయింది చూసారా. మేమందరం చక్కగా నించుని ఫోటోలు తీయించుకున్నాం, డ్యాన్సులు చేసుకున్నాం. హల్దీలో మొదలవుతుందండి హల్దీ ఫంక్షన్ కూడా. మాకు చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూసారా రకరకాల కలర్స్ ఎలా కనబడుతుందో మీకు. చూసారా డ్యాన్సులు అండి. హల్దీ ముందు డ్యాన్సులు అనమాట. ఏదో సందడిగా ఎవరోకి వచ్చింది, ఏదో కొంచెంగా చిన్నగా డ్యాన్సులు. ఆవిడ మా చిన్నత్తయ్య గారు అనమాట. చాలా బాగా చేస్తారండి. మంచి ఇంట్రెస్టింగ్ డ్యాన్స్ అంతా కూడా చాలా బాగా చేస్తారు. బాగుంది చూసారా. సందడి మొదలైంది. ఇంకా ఒక్కొక్కళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. నీళ్లు కొట్టుకోవాలి, పసుపు నీళ్లు చల్లుకోవాలి, పాపను అది చాలా గ్రాండ్గా జరిగిందండి. హెల్దీ కూడా నేను ఫుల్ లెంత్ తీయలేకపోయాను, ఎందుకంటే వాటర్ కదా, వాటర్ వల్ల ఫుల్గా తీయలేకపోయాను నేను.
హల్దీ డ్యాన్సులు వెనకాల హల్దీ డెకరేషన్ చూసారా, బాగా చేశారు. ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ హల్దీ అయిపోయిన వెంటనే మాకు మళ్ళీ నైట్ ఇదండి సంగీత్ కూడా ప్లాన్ చేసేసారనమాట. అందుకు హల్దీ కోసం ముందు ప్రీ ప్లాన్డ్గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. బాగుంది, బాగా చేశారు, చక్కగా చాలా బాగుందండి. ఎంతో సంతోషంగా ఉంది. అంత కంటిన్యూషన్ అనమాట. దీని వెనకాల నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొకళ్ళు, ఆ నెక్స్ట్ డే ఇంకొకళ్ళు చేస్తే వెంటనే కంటిన్యూషన్ వస్తుంది. ఫొటోస్ తీయించుకున్నాము. ఏవో కొంచెం ఫోటో సెక్షన్ నడిచింది అమ్మాయితో. ఇది ఇంకా నెక్స్ట్ కళ్యాణ మండపం దగ్గర స్నాతకం ఏర్పాట్లు మొదలవుతున్నాయండి. స్నాతకం అక్కడ అబ్బాయికి స్నాతకం చేస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్నగారు ఉత్తర జంజాలు వేస్తున్నారు. చూసారా, స్నాతకం మొదలైపోయింది. స్నాతకంతో వెంటనే స్నాతకం అవ్వంగానే మళ్ళీ ఇక్కడ కూడా కంటిన్యూషన్ అకేషన్ జరిగిపోతూ ఉంటుందండి. చక్కగాను స్నాతకం అవ్వంగానే భోజనాలు అవ్వంగానే ఎదురు సన్నాహం అవ్వడంగానే గౌరీ పూజ కూర్చోబెట్టేయాలి. అంకురార్పణ చేసి నెక్స్ట్ పెళ్ళి కంటిన్యూషన్. మా అమ్మాయిని పల్లకిలో పెళ్లి కూతురని ఒక పోస్ట్ కూడా పెట్టాను నేను. చక్కగా పల్లకీలో ఊరేగించి తీసుకొచ్చి బుట్టలో కూర్చోబెట్టారు మా గ్యాంగ్ అంతా పిల్లలు. చక్కగా చాలా బాగుంది. ఇగో పెళ్లి కూతుర్ని మండపానికి తీసుకొస్తున్నారనమాట కారులో. మా బంగారు తల్లిని ఎంత బాగుందో చూడండి. ఇదంతా పానకాలకు సందడి చేయడానికి అరేంజ్మెంట్స్ చేశారనమాట. ఇది చాలా బాగుందండి. ఇక్కడ కూడా అదిగో చూసారా ఎదురు సన్నాహం. కానీ అయ్యో బాబోయ్, ఎదురు సన్నాహంలో ఒక కొట్లాట్లాగే జరిగిపోయింది. చివరికి ఆ దండలు ఇద్దరి మెడలో పడే టైంకి మొత్తం వించిపోయిందండి దండంతాను. చాలా బాగా సరదాగా సందడిగా జరిగింది. ఇది మామూలే కదా, ఎదురు సన్నాహం. పానకాలు ఇస్తారు. ఒకళ్ళొకళ్ళకి బొట్టు తాంబూలం బ్లౌజ్ పీసులు ఇస్తారు. మనం వాళ్ళని గౌరవించుకోవడం అనేది ఎదురు సన్నాహం అనే కార్యక్రమం చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా చాలా బాగా జరిగింది. చివర ఎదుర్కోలు మటుకు ఇంకా బాగా జరిగిందండి. పెళ్లి కూతురిని తీసుకొచ్చి అంకురార్పణ చేయిస్తున్నారు స్వామివారు. అంకురార్పణ అనమాట. ఈ టైంలోనే మొత్తం పాలికలు అవి కూడా పెడతారు. చాలామందికి ట్రెడిషన్ ఉంటుందండి. గౌరీ పూజకి టైం ఉంటుంది, ఒక గంట. ఆ గౌరీ పూజ చేస్తున్నంతసేపు ఆడపిల్లల్ని అసలు మాట్లాడకూడదని చెప్తారండి. ఎందుకంటే గౌరీదేవి అంత మంగళప్రదాయని కదండి. ఇదిగోనండి మా బంగారు తల్లి పెళ్ళి స్టేజ్. ఇక్కడ తీసుకొచ్చి కన్యాదానం చేస్తారనమాట. పల్లకిలో పెళ్లి కూతురు వస్తుంది, ఇక్కడికే వస్తుంది. చాలా బాగా జరిగింది పెళ్ళి. చివరి క్షణం వరకు చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషంగా జరిగింది. అందరూ తలో చెయ్యి వేశారు. చివర చక్కగా అందరూ బట్టలు ఒక్కొక్కరికి ఇది అలకేట్ చేసేసినట్టుగా చేసేసాం అనమాట. సొంత వాళ్ళకి బట్టలు అవి పెట్టడం ఇవన్నీ సాంప్రదాయం ఉంటుందండి. అదే చెప్పేది, ట్రెడిషన్గా చక్కగా జరగాలి. ప్రతి ఒక్క క్రతువు ట్రెడిషనల్గా చక్కగా జరగాలి. కళ్యాణ మండపం చాలా పెద్దదండి. దాదాపు 1000 మంది దాకా వచ్చారు. ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారండి. పెళ్లి సందడంతా ఇక్కడే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరి సందడి, ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు. ఫోటోలు తీయించుకునే వాళ్ళు, ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ ప్లేస్ సెట్ చేసుకోవటం. అగో అండి మా బంగారు తల్లిని పల్లకీలో తీసుకొస్తున్నారు చూసారా. పల్లకిలో పెళ్లి కూతురు చక్కగా ఎంత బాగుందో అండి. చాలా బాగా జరిగింది ఈ వేడుక మటుకు. అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. చాలా బాగా జరిగింది. ఇది చాలా అంటే చాలా బాగా జరిగింది. 100 మార్క్స్కి 200 మార్క్స్ అన్నట్టు అనమాట. ఎంతో బాగుంది అలంకరణ. చివరి క్షణంలో అనుకుని తోడపెళ్లి కూతురు ముందు కూర్చుని చూసారా, మా వింధ్య తోడపెళ్లి కూతురు. చాలా బాగా జరిగిందండి. చాలా బాగా జరిగింది నిజంగా. ఇది ఇంకా మండపం మీద అడ్డుతెర కట్టారు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి. ఇది మధుపర్కాలు తలంబరాలు పోయటం వరకు వచ్చేసాం.